అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. డిజిటల్ ఆస్తుల విలువ కేవలం అంచనాల మీద, ఊహాగానాల మీద ఆధారపడాలా? లేక నిజమైన ప్రపంచంలో జరిగే లావాదేవీల నుంచి రావాలా? ఈ ఒక్క ప్రశ్న డిజిటల్ ఎకానమీ భవిష్యత్తునే మార్చేయగలదు. సో పదండి, ఈరోజు దీని గురించి లోతుగా చర్చిద్దాం. సరే, ముందుగా ఒక ప్రశ్న. అసలు ఒక డిజిటల్ ఆస్తికి విలువ ఎలా వస్తుంది? దాని వెనుక ఉన్న టెక్నాలజీ వల్ల, లేక దానికున్న పాపులారిటీ వల్ల? చాలాసార్లు చూస్తే దాని విలువ దాని నిజమైన ఉపయోగం మీద కన్నా మార్కెట్ సెంటిమెంట్ మీద, సోషల్ మీడియాలో వచ్చే హైప్ మీదే ఆధారపడి ఉంటుంది. అసలు సమస్య అంతా ఇక్కడే మొదలవుతుంది. అవును, ఇక్కడే మనకు అసలు సమస్య ఎదురవుతుంది. చాలా డిజిటల్ ఆస్తుల విలువ వాటి ఉపయోగం నుంచి రాదు, కేవలం వాటిని కొని అమ్మడం వల్ల, అంటే ఊహాజనిత ట్రేడింగ్ వల్ల వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే వాటి ధరలు విపరీతంగా పెరగడం, పడిపోవడం జరుగుతుంది. వాటికి నిజమైన ఆర్థిక వ్యవస్థకు మధ్య సంబంధమే లేకుండా పోతుంది. ఈ పట్టికను ఒకసారి చూడండి. తేడా ఎంత స్పష్టంగా ఉందో కదా. ఒకవైపేమో ఊహాజనిత నమూనా. ఇక్కడ విలువ అనేది కేవలం మార్కెట్ సెంటిమెంట్, హైప్ మీద ఆధారపడి ఉంటుంది. అందుకే అది చాలా అస్థిరంగా ఉంటుంది. కానీ రెండో వైపు చూడండి, లావాదేవీ ఆధారిత నమూనా. ఇక్కడ విలువ నిజమైన వ్యాపార కార్యకలాపాల నుంచి వస్తుంది. అంటే ఇది కేవలం ట్రేడింగ్ గురించి కాదు, వాస్తవ ఉత్పత్తి గురించి. సో ఈ సమస్యను పరిష్కరించడానికే ఇంటర్లింక్ అనే ఒక సంస్థ ఒక కొత్త ఐడియాతో ముందుకొచ్చింది. డిజిటల్ ఆస్తుల విలువను మళ్లీ నిజ ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో కనెక్ట్ చేయడానికి ఒక కొత్త మార్గాన్ని ప్రతిపాదించింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ కొత్త ప్రోటోకాల్ పేరే ట్రాన్సాక్షన్ బ్యాక్డ్ డిజిటల్ అసెట్స్ ప్రోటోకాల్. పేరులోనే అంతా ఉంది కదూ, లావాదేవీలతో మద్దతున్న డిజిటల్ ఆస్తులు. సింపుల్గా చెప్పాలంటే ఇది కేవలం ఒక పేరు కాదు, ఇదొక మిషన్ స్టేట్మెంట్ లాంటిది. ఈ కోడ్ చూడ్డానికి కొంచెం టెక్నికల్గా అనిపించొచ్చు, కానీ దీని అర్థం చాలా సింపుల్. నిజమైన బిజినెస్ యాక్టివిటీని డిజిటల్ ఆస్తులతో కలపడం. ఇక్కడ ఏఎంఎం ఆధారిత లిక్విడిటీ అంటే ఏంటంటే, ఈ కొత్త ఆస్తుల్ని కొనడానికి, అమ్మడానికి కావాల్సిన డబ్బును ఒక ఆటోమేటిక్ సిస్టమ్ చూసుకుంటుందన్నమాట. ఓకే, వినడానికి ఇదంతా బాగుంది, కానీ ఇది నిజంగా ఎలా పనిచేస్తుంది? అసలు మెకానిజం ఏంటి? ఈ ప్రోటోకాల్ వెనక ఉన్న ప్రాసెస్ ఏంటో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ ప్రోటోకాల్ వెనుకున్న అస్సలు మ్యాజిక్ ఇదే, టోకెనైజేషన్. అంటేంటి? సింపుల్గా ఒక ఉదాహరణతో చెప్తాను. అనుకుందాం, ఒక కాఫీ షాప్ ఉంది. వాళ్ళు అమ్మే ప్రతి కాఫీని ఆ రోజు వాళ్ల సక్సెస్లో ఒక చిన్న డిజిటల్ షేర్గా మార్చడమే ఈ టోకెనైజేషన్. అంటే ప్రతి కాఫీ అమ్మకం ఒక చిన్న డిజిటల్ ఆస్తిని సృష్టిస్తుంది. ఇంట్రెస్టింగ్గా ఉంది కదా? అయితే ఒక నిజమైన లావాదేవీ ఒక డిజిటల్ ఆస్తిగా ఎలా మారుతుందో స్టెప్ బై స్టెప్ స్పష్టంగా చూద్దాం. ఈ ప్రాసెస్ చాలా సింపుల్గా, పారదర్శకంగా ఉంటుంది. ఈ 4 స్టెప్స్ చూడండి, ఎంత సింపుల్గా ఉందో. ఒక వ్యాపారం జరిగింది, దాన్ని వెంటనే బ్లాక్ చైన్పై రాసేశారు. అంతే, ఒక కొత్త ఆస్తి పుట్టింది. ఇక్కడ స్టెప్ 2లో ఆన్ చైన్ అంటే ఆ లావాదేవీని బ్లాక్ చైన్పై రికార్డ్ చేయడం. దీన్ని ఎవ్వరూ మార్చలేరు, అంత పక్కాగా పారదర్శకంగా ఉంటుంది. మధ్యలో ఎవ్వరూ ఉండరు, ఊహాగానాలకు ఛాన్సే లేదు. ఇదే విషయాన్ని ఈ కోట్ ఇంకా బాగా చెప్తుంది. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, విలువ యొక్క మూలం మారిపోతోంది. అంటే విలువ అనేది కేవలం ట్రేడింగ్ వల్ల, అంచనాల వల్ల రావటం లేదు, నెట్వర్క్లో నిజంగా జరుగుతున్న లావాదేవీల నుంచే వస్తోంది. సో సింపుల్గా ఒక్క ముక్కలో చెప్పాలంటే, విలువ అనేది ఊరికే ట్రేడింగ్ చేయడం వల్ల కాదు, నిజంగా వ్యాపారం చేయడం వల్ల వస్తుంది. కేవలం స్క్రీన్ మీద నంబర్లు మారడం కాదు, నిజమైన వస్తువులు తయారవ్వాలి, సేవలు అందాలి. ఈ ఇంటర్లింక్ ప్రోటోకాల్ సపోర్ట్ చేసేది ఆ రెండో దాన్ని. సరే, ఇదంతా బాగుంది, కానీ దీనివల్ల బిజినెస్లకు అసలు లాభమేంటి? ఈ కొత్త మోడల్ వాళ్ళకి ఎందుకంత ముఖ్యం? ఇది కేవలం ఒక టెక్నాలజీ మాత్రమే కాదు, వ్యాపారాలు డబ్బుని సమీకరించే పద్ధతిని పూర్తిగా మార్చేయగలదు. దాని ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ మోడల్ వల్ల వ్యాపారాలకు చాలా ప్రయోజనాలున్నాయి. వాళ్లకు డబ్బు సమకూర్చుకోవడానికి కొత్త దారులు తెరుచుకుంటాయి. వాళ్ల డిజిటల్ ఆస్తుల వెనుక ఒక నిజమైన విలువ, ఒక ఆధారం ఉంటుంది. మార్కెట్లో వచ్చే ఊహించని హెచ్చుతగ్గుల నుండి ఇది వాళ్లను కాపాడుతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా వాళ్ల రోజువారీ పనినుంచే నేరుగా విలువను సృష్టించుకునే శక్తి వాళ్లకొస్తుంది. ఇది నిజంగా గేమ్ చేంజర్ అయ్యే అవకాశముంది. సో చివరిగా ఒక ప్రశ్న.
ఏ వ్యాపారాన్నైనా ఇలా టోకనైజ్ చేయగలిగితే మనం బ్లాక్ చైన్ మీద చూడబోయే తర్వాతి రియల్ వరల్డ్ ఆస్తి ఏమయుంటుంది? ఆలోచించండి. ఒక కాఫీ అమ్మకం దగ్గర్నుంచి మొదలుపెట్టి పెద్ద పెద్ద ఫ్యాక్టరీల వరకు అవకాశాలకు అసలు హద్దే లేదు. ఈ విశ్లేషణలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.